గాయని ఎస్ జానకి గారి ఇంట్లో విషాదం నెలకొంది. ఆవిడ కుమారుడు ఎస్ మురళీకృష్ణ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆయన వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాస తీసుకున్నారు. మురళీకృష్ణ వయసు 65 సంవత్సరాలు. జానకి గారికి ఏకైక సంతానం. భర్త రామ్ ప్రసాద్ ని గతంలోనే పోగొట్టుకున్న జానకి గారికి ఇప్పుడు పుత్రశోకం కలగడం సంగీత ప్రియులను కలిచివేస్తోంది. 87 వయసులో ఇలాంటి పరిస్థితి రావడం చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా గాయని చిత్ర స్పందిస్తూ ఒక సోదరుని కోల్పోయిన బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీకృష్ణ తన అభిరుచులకి అనుగుణంగా క్లాసికల్ డాన్సర్ గా గొప్ప నైపుణ్యం సంపాదించారు. స్వంతంగా ఆడియో బిజినెస్ నడిపేవారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వకపోవడంతో నృత్యకారుడిగా స్థిరపడ్డాడు. సహచరుని కూచిపూడి డాన్సర్ ఉమాని వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఆడపిల్లల సంతానం. వాళ్ళ పేర్లు అమృతవర్ణి, అప్సర. జానకి గారికి అనారోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా నిక్కచ్చిగా ఇచ్చేవారు మురళీకృష్ణ. ఏదైనా పుకారు వస్తే వెంటనే ఖండించేవారు. జానకి వారసుడు అయినప్పటికీ మురళీకృష్ణ తనదైన గుర్తింపు కోసం కష్టపడేవారు. ఇండియన్ క్లాసికల్ డాన్స్ లో వేలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. భార్య ఉమ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థాపించిన శుభశీలం అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ఎందరో వర్ధమాన కళాకారులు ట్రైనింగ్ తీసుకుని గొప్ప స్థాయికి చేరుకున్నారు. నృత్యం చేస్తూ కాలి పాదాలతో సింహం బొమ్మ వేసే 500 సంవత్సరాల సింహనందిని కళలో ఆవిడ నిష్ఠాతురాలు. ఆమె వెనుక భర్తగా మురళీకృష్ణ ఇచ్చిన ప్రోత్సాహం, చేయూత చాలా ఉందని పలు సందర్భాలలో ఉమా చెప్పుకునేవారు. విశ్రాంతి తీసుకుంటున్న వయసులో జానకి గారికి కలిగిన శోకం నిజంగా ఎవరూ తీర్చలేనిది. ఒకగానొక సంతానం కావడంతో మురళీకృష్ణని ఎంతో అపురూపంగా పెంచుకొని ఇంతటి స్థాయికి తీసుకొచ్చారు. ఏనాడు తల్లి పేరుని వాడకుండా తనకంటూ గుర్తింపు తెంచుకోవడంలో మురళీకృష్ణ ఎన్నో విజయాలు సాధించారు. 9-10 వయసుకు దగ్గరలో జానకి గారు తల్లడిల్లే తీరు చూస్తే ఎవరికైనా కంటనీరు కలగక మానదు. ఎన్నో వేల సినిమాలలో మర్చిపోలేని అద్భుతమైన పాటలు పాడిన జానకి గారికి భగవంతుడు కొండంత మనోనిబ్బరాన్ని ఇవ్వాలని అభిమానులు మనసారా వేడుకుంటున్నారు.